మనుషుల్లోపట పాలిపాగ ఎట్లయితే ఉంటుందో అట్లనే మూగజీవుల లోపట సుతం కొన్ని జాతుల నడుమ కూడా ఉంటుంది. మనుషులు ఎట్లయితే నచ్చనోళ్ళ మీద పగ ప్రతీకారాలతో రగిలిపోతారో మూగజీవులు సుతం ఒకదానికొకటి కండ్ల పడితే చాలు కొట్లాట చురువయ్యేంత పగ చూయిస్తుంటాయి. అప్పుడప్పుడు మనం గసంటి వార్తలు కూడా చూస్తూనే ఉంటాం. కానీ గీడ రెండు మూగజీవులు జాతి వైరం మరిచి ఏం చేసినాయో చూడురు మీరే ఎంత ముచ్చటగా ఉన్నదో. ఇగో ఈడ మేక పాలు తాగుతున్నది, మేక పిల్లనే గిట్లా కావచ్చు అనుకునేరు. కాదు కాదు, కుక్క పిల్ల. అగో కుక్క పిల్ల మేక పాలు తాగుడేంది? అసలుకు అవిటిని దగ్గరికి సుతం రానియ్యని అనుకుంటున్నారా? మీరు అనుకునే మాట నిజమే గాని అన్ని జీవులు ఒక్క తీరే ఉండయి కదా. ఈ గివి సుతం మంచి కోవకు చెందినయే అన్నట్టు. విజయనగరం జిల్లా రేగిడి ఆముదాల వలస మండలం లక్ష్మీపురంలుండే రాము అనే అన్న మేకలను సాదుతున్నాడట. ఇక వీటి కాపలా కోసానికి కుక్క పిల్లని సుతం పెంచుకుంటున్నాడట. ఇగేమున్నది, మేక దాని పిల్లలతో నట్టుగా ఈ కుక్కకు సుతం పాలిస్తున్నది. అసలుకైతే బయటికెంచొచ్చిన కుక్కలు మేక పిల్లలను ఏడికాడికి కొరికి వారెత్తాయి. కాకుంటే ఇది సాధకపు కుక్క కాబట్టి అవిటిని ఏమంటలేదు. ఇక ఇక్కడి వరకు మంచిగానే ఉన్నది గాని మేక మాత్రం కుక్క పిల్లకు పాలిచ్చే వరకు దీన్ని చిత్రంగా చూస్తున్నారట అక్కడి జనాలు. మనుషులే ఎంత చేసినా వాళ్ళ లోపటున్న వైరాన్ని మర్చిపోరు. ఏండ్లు గడిచినా కుట్రలు కుతంత్రాలు చేస్తుంటనే ఉంటారు. గసుంటిది మూగజీవులు వాటి జాతి వైరాన్ని మరిచి వాటితోని కలుపుకొని తిరుగుడే కాదు, కన్న తల్లి లెక్క ప్రేమను వంచి పాలిచ్చి సాకుతున్నది. ఇక దీన్ని చూసన్నా మనుషులు మారల్లని అంటున్నారు ఈ వీడియో చూస్తున్నోళ్ళు.